ఆడాళ్ళకి ఆడాళ్ళ శత్రువులు అంటే అబద్ధం అనుకున్నా నిజమని పుచ్చుమొక్క చూస్తుంటే అర్థమవుతుంది. గోవా దాకా తీసుకెళ్తానని చెప్పి గేట్ దాకా తీసుకెళ్లి వదిలేస్తుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మళ్ళీ ఏమన్నారో ఏంటో ఏడుస్తుంది పాపం. ఎందుకు సార్ పాపం ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు? ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏడిపించేయాలి, అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. నువ్వు కూడా వస్తావా? అవుద్దంటావా? పెళ్ళైతే కుదరదేమో, వస్తా. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది, ఎప్పుడు లేకుండా పోయింది. అందుకే రేపే పద బట్టలు సర్దేద్దాం. ఎవడ్డాపుతాడో చూద్దాం. చిచ్చి, ఎవడు ఆపుతాడో చూద్దామని చెప్పి దీన్ని ఆపేసి వెళ్ళిపోయింది. అయ్యి బాబోయ్, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను చార్యారు. పాప ఈవిడికి హ్యాండ్ ఇచ్చి ఆవిడ గోవాలో ల్యాండ్ అయిపోయిందా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంత వెనకాల కూర్చొని ఎగిరిందా? దీని వదిలేసి అది ఎగిరిపోయింది. దీని మీద నీ స్పందన ఏంటి పాప? నీ వల్లే కదరా నన్ను నట్టింట్లో వదిలేసింది. ఆయన వల్ల కదండి అందరూ ట్రిప్ వెళ్ళింది. ఒరే చారి, నువ్వు సగం సగం తెలుసుకుని మా బావన్కి భజన చేసావనుకో, నీ శవయాత్రకు డబ్బు నేను కొట్టిస్తా. ఏంటి సార్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా తిడుతుంది? దూరంగా ఉన్నారు కాబట్టి తిట్టు వదిలేసింది. పొద్దునేందన్నారు? ఇడ్లీ సార్. దగ్గరికి వెళ్ళి చూడండి, ట్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ బాక్సింగ్ బ్యాగ్ గుద్దునట్టు గుద్దుద్ది. ఇడ్లీలతో పాటు కిడ్నీలు కూడా బయటకు వచ్చారు. చూడండి ఎలా ఉందో. అమ్మో, ఆవిడ చూస్తే కిడ్నీలే కాదు బోన్ సెట్ కూడా బయటకు వచ్చేసలా ఉంది. అంతలో ఏం చేశారు సార్? నాశనం చేసేసాడు. చిన్నది అటు చూడండి. ఓసేయ్, బీచ్ ల్యాండ్ కి స్కిన్ ట్యాన్ అవ్వకుండా సన్ స్క్రీన్ పెట్టావా? నువ్వు సన్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్యాన్ అవ్వకుండా ఉండడానికి స్క్రీన్ గార్డ్ లాంటి క్రీమ్ పెడుతున్నా. అబ్బో, గ్లాసెస్ అంతర్వేది తీర్థంలో కొన్నావు, అవేనా 15 రూపీస్. మనం వెళ్ళేది గోకవరం జాతర కాదు, గోవాకి. ప్లేస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే గ్లాసెస్ సెట్ చేయి. అయితే బావు బీరువాల నుంచి లేపేయాలి. లేపేయి, అడ్డొస్తే మీ బావను కూడా లేపేయి. పిచ్ ఎగ్జైటింగ్ లో ఉన్నావు. స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్ సూట్ వేయాలా? అప్పుడు మీ బావ నిజంగానే బూట్ ఇచ్చి కొడతాడు. ఎక్స్క్యూజ్ చేశాడు కదని ఎక్స్ట్రాల్ చేస్తే వెంటనే రిటర్న్ టికెట్లు వేసేస్తాడు. అవసరమా? అస్సలు లేదు. 2 గంటల్లో ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళం నువ్వు మీ బావ దగ్గర మౌత్ కంట్రోల్లో పెట్టుకోపోతే ఆడు ప్లేట్ తిప్పేస్తాడు. నోరిప్పితే ఒట్టు. ఆ బ్యాగ్ నీది, ఈ బ్యాగ్ నాది. వచ్చేటప్పుడు గోవా మొత్తాన్ని ఇంకో బ్యాగ్ లో పెట్టుకొచ్చేద్దాం. పెద్ద పెద్ద ట్రాలీలో పెట్టుకొచ్చేద్దాం. పద, మీ బావకు సెండ్ ఆఫ్ ఇచ్చి జెండా ఎత్తేద్దాం. సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఇంటి మొత్తాన్ని యాత్రకు పంపించేస్తాను. బ్యాచ్ మొత్తం దిగిపోండి, జాతర చేద్దాం. అవునరా, సురేఖ, సునీత, సుష్మా వీళ్ళు కూడా వస్తున్నారు కదా ఇంటికి. మన ఇద్దరిని ఎర్రి పప్పలు చేసి విమానం ఎక్కిచ్చేసి ఇంటిని అప్సరసలతో ఇంద్రభవనం చేసేద్దాం అనుకుంటున్నాడు. పెచ్చ మోహన్ ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా మోహన్ ఇది.